అండ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ హౌ టు ఐడెంటిఫై అన్నది. స్కూల్ లెవెల్లోని ఇఫ్ చైల్డ్ మిస్సెస్ అసైన్మెంట్స్ చేయట్లేదు, నిద్రపోతున్నాడు, లేకపోతే చీకాగ్గా ఉంటున్నాడు, ఎంగేజ్ అవ్వట్లేదు, అండ్ గ్రూప్ యాక్టివిటీస్లోని అంటే యాక్టివ్గా ఉండట్లేదు చైల్డ్, ఇంతవరకు బాగా ఉండేవాడు ఇప్పుడు తగ్గిపోయాడు అంటే ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్. అదే కాకుండా కొద్దిగా సేమ్ యూనో స్కూల్ యూనిఫామ్ నీట్గా లేదు, తల దువ్వుకోవట్లేదు, అండ్ హైజీనిక్గా కనపడట్లేదు, అండ్ స్కూల్లో ఎక్కువగా నిద్రపోతున్నాడు, అలసిపోతున్నాడు, అండ్ యాక్టివ్గా ఉండట్లేదు అంటే టీచర్స్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్. ఏమైనా ప్రాబ్లం ఉందా? యూజువలీ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఏమైనా ఇష్యూ ఉందా. సో ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్. సో ఆ ఇంటరాక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిజాల్వ్ సర్టన్ ఇష్యూస్. అంటే డిలే చేయదు, అంటే చైల్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు దశలోనే మనం గుర్తించవచ్చు. పేరెంట్ కూడా ఇందాక చెప్పాను ఇండికేటర్స్, ఎప్పుడైతే సీక్రెటివ్ బిహేవియర్స్ ఉన్నాయి, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంపల్స్ పూర్గా ఉంది, పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఉంది, అండ్ హైజీనిక్గా ఉండట్లేదు, అండ్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు వాట్ ఎవర్ సంబడీ ఈస్ టెల్లింగ్ హిమ్, అండ్ ఎప్పుడు కూడా రూమ్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాడు, ఆల్ ద టైమ్ హీ ఈజ్ విత్ ద ఫోన్ ఆర్ గ్యాడ్జెట్. ఆల్ దీస్ ఆర్ లైక్ ఇండికేటర్స్ సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ ద చైల్డ్. సో ఇండికేటర్స్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మొదటి దశలో ఎప్పుడైతే మనం గమనిస్తామో వెంటనే మనము వీ కెన్ టేక్ సర్టన్ యాక్షన్స్ టు ప్రివెంట్ గెటింగ్ ఇన్ టు ద డీప్, అంటే ఒక వ్యసనము అయ్యే లోపల మనము అట్లీస్ట్ వీ కెన్ పుల్ ద చైల్డ్ బ్యాక్ టు ద నార్మల్సీ. ఎప్పుడైతే మధ్య దశ చివరి దశకు వెళ్ళిపోతుందో దేర్ ఈజ్ రీహాబిలిటేషన్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే హీ ఈస్ డీప్ ఇన్ టు ఇట్ నౌ, ద ఛాన్సెస్ అంటే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల, అంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. అన్ని నష్టాలు మనం పరిపూర్ణించాలి. లైక్ 1 academic year చైల్డ్ పోగొట్టుకున్నాడు, దట్ బికమ్స్ అ మెంటల్ హెల్త్ ఇష్యూ లేటర్. ఎందుకంటే అందరు ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. దట్ మేక్స్ హిమ్ బికమ్ డిప్రెస్డ్ and anxious, and he doesn't want to face the world. So that becomes another problem. సో అంటే ఎప్పుడైతే మనము ఈ ఇండికేటర్స్తో ఎర్లీగా మనం గుర్తించగలిగితే ఇమీడియట్గా మనకి కావాల్సిన సహాయం, సైకలాజికల్ హెల్ప్ ఉంటుంది. వీ కెన్ టేక్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ విత్ ఎనీబడి. అంటే ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ యూనో ప్రొఫెషనల్స్ ఆర్ మోర్ ఇన్ యూనో ఎవ్రీవేర్. సో యూ కెన్ టేక్ దట్ హెల్ప్ definitely in an early stage. The more you delay, the more the problem gets difficult to deal with, even for the professionals also.